అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్పై రెండో రోజు ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. డిఎడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడనే సమాచారంతో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు నిన్నటి నుంచి అతడికి సంబంధించిన డబ్బును వెలికితీసే పనిలో పడ్డారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్ నుంచి ఇప్పటి వరకు 42 లక్షలకు పైగా రికవరీ చేసుకున్నారు. అతడితో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ స్కూల్ యజమాని రఫీని అధికారులు విచారించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శంకర్, ఓవర్ టు యు. ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్ పైన రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రసన్న కుమార్కు మీడియేటర్గా వ్యవహరించిన రఫీ ఉన్నటువంటి లాడ్జీ పైన ఏసీబీ అధికారులు రెండో రోజు దాడులు చేశారు. ప్రస్తుతం లగడికప్పులోని లాడ్జీలో ప్రసన్న కుమార్ ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నాము. ఇక్కడ దాదాపు 35 లక్షల వరకు నగదును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిన్న 9,65,000 రూపాయలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈరోజు 35 లక్షల రూపాయలు లాడ్జీలో దొరకడం జరిగింది. ఇంకా ఏసీబీ అధికారులు ఇప్పుడు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి డిఎడ్కు సంబంధించినటువంటి విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక్కొక్క విద్యార్థి దగ్గర 1000 రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. దీంతో నిన్న ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. వాళ్ళు దాడి చేసినప్పుడు 9,65,000 రూపాయలు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ డిఎస్సీ రమాదేవి గారు ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. మేడం చెప్పండి, నిన్న 9,65,000 రూపాయలు దొరికాయి, ఈరోజు 35 లక్షలు. అసలు మొత్తం ఎంత సొమ్ము వీళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది? దీనిపైన వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పటికీ మొత్తంగా నిన్న 9.65 lakhs, ఇప్పుడు 35 lakhs, టోటల్ 44.65 lakhs సీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్కి వీళ్ళు 4,000 సీట్స్ వరకు వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ 9 డిస్ట్రిక్ట్స్. సో వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్క సీట్కి సంబంధించి ఒక క్యాండిడేట్కి ఒక 1,000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి వసూలు చేసిన సొమ్ము ఇది ఇల్లీగల్గా చేసింది. వీళ్ళు మొత్తం ఇద్దరే ఉన్నారా? రఫీ, ప్రసన్న కుమార్ ఉన్నారా? ఇంకా ఎవరైనా దీంట్లో వ్యక్తులు పాల్పంచుకోవడం జరిగిందా? ఈ 9 రోజుల పాటు వ్యవహారం జరుగుతున్న దానిపైన ఈ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? వీళ్ళు ఏమంటున్నారు మేడం? ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే విశ్వసనీయంగా మా డైరెక్టర్ జనరల్ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇది వారి ఆదేశాల మేరకు ఇది చేశాము. ఎట్ ద సేమ్ టైం ఇది ఎవరి రోల్ ఎంత అన్నది కాదు, ఇంకా ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అట్ ప్రెజెంట్ అయితే కనుక రఫీ గారు మధ్యవర్తిగా ఉండి ప్రసన్న కుమార్ గారు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మీడియేషన్ చేశారు. వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే డైరెక్టర్ స్థాయి అధికారి ఈ విధంగా పాల్పడడం, చిన్న స్థాయి అధికారి ఏం కాదు, డైరెక్టర్ వేసేసి తర్వాత ఒక కాలేజీకి సంబంధించిన వ్యక్తి మీడియేటర్గా ఉన్నాడు, వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? యాజ్ పర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఉంది, దానికి సంబంధించి మాత్రమే యాజ్ పర్ లా చర్య తీసుకోవటం జరుగుతుంది. ఈ కాలేజీకి సంబంధించి స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా చాలా వరకు బాధపడినారు. అంటే స్కూల్ పిల్లలు కాలేజ్ రన్ అవ్వని పరిస్థితి ఉంటుంది. అటు వాళ్ళపైన ఏ విధంగా వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు మేడం? అంటే విద్యార్థులకు సంబంధించి మధ్యలో ఆగిపోయిందా, లేదంటే వాళ్ళది కంటిన్యూషన్గా ఏమైనా కొనసాగుతుంది? ఇప్పుడు ఒకటి అంటే గవర్నమెంట్కి సర్వీస్ చేసే సెక్టర్ దేనికి కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు. గవర్నమెంట్కి ఫీ పే చేయాలి, లేకపోతే ఏదైనా సరే అయినప్పుడు దానికి కంపల్సరీగా ఒక గైడ్లైన్స్ ఉంటుంది. ఆ గైడ్లైన్స్కి లోబడి మాత్రమే మనం దానికి పే చేస్తాం. అది చేస్తే చాలు, అంతకు మించి ఎలాంటి ప్రలోభాలకి ఎవరు లొంగాల్సిన పని లేదు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా ఒకవేళ ఇది లేకపోతే జరగదు, ఇది జరుగుతుంది అని అట్లాంటివి ఏమన్నా కనుక చేసి ప్రలోభానికి లొంగాల్సిన అవసరం లేదు. మొత్తం మీద చూసిన ఒక ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ స్థాయి అధికారి ప్రసన్న కుమార్ చాలా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడడం జరిగింది. ఇమీడియట్గా ఏసీబీ అధికారులు అతనిపై దాడి చేసి నిన్నటి నుంచి కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 42 లక్షలకు పైగా అతని దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అవినీతికి పాల్పడిన ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు ఎవరున్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. అదేవిధంగా రఫీతో పాటు ప్రసన్న కుమార్ పైన అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ డిఎస్పీ రమాదేవి చెప్తున్నారు. కెమెరామెన్ ఎంసీన్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, హైదరాబాద్.